హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం మెంబర్షిప్ చెక్ ఇన్ అనే ఆపరేటర్ తో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. అర్జెంట్ గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నెక్స్ట్ స్కిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి, అక్కడిని ఫాలో చేసి పెట్టుకో. సో బేసికల్ గా మీరు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, సో ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ అనేది మనకు ఇచ్చిన సీక్వెన్స్ లో, ఇచ్చిన రేంజ్ లో ఉందా? ఉంటే మనం ఏం ప్రింట్ చేయాలా? ఎస్ అనే స్టేట్మెంట్ ప్రింట్ చేయాలా, లేకపోతే నో అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, 5 అనే వాల్యూ మనం ఇచ్చిన రేంజ్లో 1 to 10 మధ్యలో ఉంటుందా? అబ్సల్యూట్లీ ఉంటుంది. సో 5 అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మనం ఏం ప్రింట్ చేయాలా? ఏ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలా? ఎస్ అనే స్టేట్మెంట్ ప్రింట్ చేయాలా. ఓకేనా? సో అవుట్పుట్ వచ్చేసి ఎస్. సో సేమ్ అలానే నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో 15 వాల్యూ స్టోర్ చేసిండు. కండిషన్ పెట్టింది ఏమని? ఇఫ్ నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,15 అన్నాడు. సో బేసికల్గా 15 అనే వాల్యూ ఇక్కడ ఇచ్చిన రేంజ్లో ఉందా? ఉంటే ఏం ప్రింట్ చేయాలా? మనం ఫౌండ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. లేకపోతే ఏం చేయాలా? నాట్ ఫౌండ్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలి. సో బేసికల్గా మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఆ రేంజ్లో ఉంది కదా, 15 అనేది ఉంది. అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఫౌండ్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అని అనుకుంటారా? బట్ నాట్. సో మనకు రేంజ్లో ఇచ్చిన ఎండింగ్ వాల్యూ అనేది ఇంక్లూడ్ అవ్వదు, దానికన్నా ముందు సీక్వెన్స్ వరకు జనరేట్ అవుతుంది. ఓకేనా? సో 14 వరకు జనరేట్ అయితే 15 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే నాట్ ఫౌండ్ అనేది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో మిగతా 3 క్వశ్చన్స్ నేను మీకు ఇస్తా ఈరోజు టాస్క్ కింద. సో అవి సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేవి కమెంట్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి. సో ఇక్కడ అర్థం అవ్వకపోవడం ఏముండదు, జస్ట్ నేను చెప్తుంది కరెక్ట్గా వింటున్నా లేదా చెక్ చేసుకోండి. దట్స్ ఇట్. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.